మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియజేస్తున్నాను. అలాగే అడ్వాన్స్డ్గా హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాగ్దానం కొరకై ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదరు. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదవని చెప్పాను. దేవుడి శ్రేష్టమైనటువంటి మాటలు మన హృదయమునకు దీవించును గాక. యేసు ప్రభు వారి యొక్క పుట్టుక అనేటువంటిది, జననము అనేటువంటిది ప్రవచనానుసారమైనది. యేసు ప్రభు వారి యొక్క జీవితంలో ఏది జరిగినా అది ప్రవచనానుసారమైనది. అనుకోకుండా యాక్సిడెంటల్గా జరగలేదు. ఆయన గురించి ముందుగా ప్రవచనాలు ప్రవచించారు. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పును మనం ఇక్కడ చూస్తున్నాం. సుమారుగా యేసు ప్రభు వారు ఈ భూమి మీద జన్మించడానికి చాలా సంవత్సరాలకు పూర్వమే ప్రవక్త అయినటువంటి మోషే ద్వారా ఇదిగో ఈ ప్రవచనమును రాయిస్తూ ఉన్నారు. అదేమిటంటే, ఏదేను వనములో మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఈ మాటలు దేవుడు సర్పముతో మాట్లాడవలసి వచ్చింది, లేక పాముతో మాట్లాడవలసి వచ్చింది. ఇక సర్పము అనే మాటకు అర్థం ఏమిటంటే దుష్టుడు, సాతానుడు. ఈ సాతానుడితో మాట్లాడుతున్నాడు దేవుడు. నీవు మోసగించి ఆదాము అవ్వల చేత పాపం చేయించావు, అయితే నేను ఈ పాపమంతటిని జయించడానికి నా కుమారుని పుట్టించబోతున్నాను. ఆయన స్త్రీ గర్భమందు లేక స్త్రీ సంతానమందు పుడతారు. ఆయన పురుషుని ఎరుగని స్త్రీ ద్వారా ఈ లోకములో జన్మిస్తారు, అనగా పరిశుద్ధునిగా జన్మిస్తారు. ఈ వాక్యమును బలపరచేటువంటి ఒక ప్రవచనమును మనము యెషయా గ్రంథంలో చూడగలము. 7వ అధ్యాయము 14వ వచనములో, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. అక్కడ యేసు ప్రభువారు స్త్రీ సంతానముగా పిలువబడ్డారు. ఇక్కడ కన్యక కుమారునిగా ప్రభువారు పిలువబడ్డారు. అనగా పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మరియ మీదకి వచ్చిందో ఆమె గర్భవతి అయి ఇదిగో యేసు ప్రభుని ఈ లోకానికి ఇవ్వటం జరిగింది. ఆయన ఎవరంటే పరిశుద్ధుడు, పాపము లేనివాడు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే సర్పము ద్వారా కలిగిన, సాతాను ద్వారా కలిగిన పాపమును తీసివేయటానికి. ఆయన మాత్రమే పాపమును తీసివేయగలిగినటువంటి అర్హత, యోగ్యత కలిగిన వాడు. కాబట్టి దేవుడే యేసు ప్రభు వారి యొక్క రూపంలో ఈ లోకంలో మానవునిగా జన్మించడం జరిగింది, ఈ లోకానికి రావటం జరిగింది. తద్వారా మనకు కలిగిన మేలు ఏమిటంటే మనము పాపము నుండి విడిపించబడ్డాం. అందుకే ఆయనకు ఏమని పేరు పెట్టారంటే రక్షకుడు, అనగా పాపము నుండి మనలను రక్షించేవాడు, పాపము నుండి మనల్ని విడిపించేవారు. అవును, ఒకవేళ నువ్వు ఇంకా ఏదో ఒక పాపములో పడి ఉన్నావా, యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించినట్లయితే ఆయన నీ పాపములన్నిటినీ క్షమించి తన రక్షణ భాగ్యాన్ని నీకు అనుగ్రహించి క్రీస్తులో కలిగే సంతోషాన్ని మీకు అనుగ్రహిస్తారు. ఈ వాగ్దానము మనందరికీ ప్రభువారు ఆశీర్వదించునుగాక. ప్రేమ నమ్మకమైన యేసయ్య ఇటు శ్రేష్టమైన మంచి వాగ్దానమును అందరి పక్షంగా నెరవేర్చి మీరు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఆ ఉద్దేశములన్నీ మా పక్షంగా నెరవేర్చి మమ్మల్ని పాపము నుండి అవిధేయతను విడిపించడం మాత్రమే కాదు, మీ రక్షణ ద్వారా కలిగే సంతోషము, ఆశీర్వాదములు మాకు సమృద్ధిగా దయచేయండి అని క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.